ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీకి ఓనమాలు దిద్ది దాన్ని సక్సెస్‌ఫుల్‌గా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు అనే దానికి మనం ఇస్తే, ఇంపార్టెన్స్ ఇస్తే అన్ని క్రమంగా అయిపోతాయి. ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ అయినప్పుడు డెఫినెట్‌గా అదేంటి నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదా? ఫస్ట్ అటెంప్ట్లో నేను పాస్ అవ్వలేదు. ఆ డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్ చేశాను. పెళ్ళైన తర్వాత మానేశారా? లేకపోతే అసలు మా హస్బెండ్ ఒకటే అడిగాడు, కెన్ యూ సపోర్ట్ మీ ఇన్ మై బిజినెస్. చాలా మంది మన వెనకాల మన చుట్టే ఉంటారు. వైఫై లాగా మన చుట్టే ఉండి మనకి ఎనిమీస్ అయిపోతారు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ ఉషశ్రీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి సుపరిచితులు. అండ్ ఆలోచనలు ఎంత వేగంగా మనల్ని లోపల నుంచి కదిపేస్తాయో దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఒక 100 ఆలోచనలు చేస్తే ఒక పని చేయడానికి ఒక 100 రోజులు పడితే ఆవిడ 100 ఆలోచనలు చేసి 100 ఆలోచనలు 2-3 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా, యుక్తి ఉన్న వ్యక్తితో ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఆవిడెవరో మీ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నమస్తే నిలువ గారు. నమస్కారం విశ్వశ్రీ గారు. సో డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక డాక్టర్ అయి ఉండి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీకి ఓనమాలు దిద్ది దాన్ని సక్సెస్ఫుల్గా ఎస్మార్ట్ ఆన్లైన్ స్టోర్కి కూడా తీసుకొచ్చి, అంటే మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ని చాలా కంఫర్టబుల్గా వాళ్ళకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చి, అండ్ ఇదే కాకుండా నేను ఐ వాజ్ సో ఆనర్డ్ టు హోస్ట్ ద బ్యూటీ పేజెంట్ యువర్ మిస్సెస్ హైదరాబాద్ ఇన్ 2018, అండ్ సిన్స్ దెన్ ఆ జర్నీ స్టార్టెడ్. అదే కాకుండా 2 ఆణిముత్యాల లాంటి పిల్లలు, అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ అయితే కనుక కొంచెం పిల్లల్ని, ఫ్యామిలీని వెనక్కి. సో ఐ స్టిల్ రిమెంబర్ మీరు ఆ రోజు మీ బాబు వచ్చి అమ్మ ఇక్కడికి వెళ్ళాలంటే మీరు బ్యూటీ పేజెంట్ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఐ ఫెల్ట్ సో గుడ్. నాకు అప్పటి నుంచి మీ మీద ఆ రెస్పెక్ట్ అలాగే ఉంది. సో ఒక తల్లిగా, ఒక భార్యగా, అండ్ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఎన్నో కార్యకలాపాలు చేసి ఎలా సాధ్యం మేడం ఇవన్నీ? దేనికైనా మనం ఆలోచిస్తే ఉషా, టైం లేదు అంటారు. అవును. టైం లేదు అనేది ఏమి ఉండదు. మనం కావాలనుకుంటే ఎప్పుడైనా టైం తీయొచ్చు. దాన్ని ఎలా మనం డేని ఎలా బ్రేక్ చేసుకొని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు అనే దానికి మనం ఇస్తే, ఇంపార్టెన్స్ ఇస్తే అన్ని క్రమంగా అయిపోతాయి. అదే సక్సెస్ స్టోరీ. ఏ ఫీమేల్కైనా అదే సక్సెస్ స్టోరీ. చాలా మంది చెప్తుంటారు, నాకు కుదరలేదు, టైం లేదు, నేను ఫోన్ చేయలేకపోయాను అంటారు. ఫోన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? రాలేకపోయాను. ఈ మధ్య ఫోన్లు కూడా చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు పడుతుంది. నువ్వు ఆ మనిషిని గుర్తు పెట్టుకుంటే ఆ 2 నిమిషాలు ఎలాగైనా తీయగలుగుతాం 24 అవర్స్లో. ఇజంట్ ఇట్? సో అలా ఒక ఫీమేల్కి లైఫ్లో ఎవరెవరు ఉంటారు, ఏదేది ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. మన ఒకవేళ ఆంటర్‌ప్రెన్యూర్ అయితే మన బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. బిజినెస్లో ఒక్కటే కాదు, మనం డబ్బులు అర్న్ చేయడం కాదు, మన దగ్గరున్న మనుషులు కూడా వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. చాలా బాగా చూసుకుంటారు విన్నాను మీ ఎంప్లాయీస్ అందరినీ. అవును. ఒక మదర్ లాగా చాలా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి. అంటే వాళ్ళు అనడం కూడా అమ్మ అమ్మ అని పిలుస్తారు నన్ను. అది అలా పడిపోయింది. సో ఎస్మార్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, అంటే బీయింగ్ అ డాక్టర్ అన్నారు, ఐ కుడ్ నాట్ కంటిన్యూ దట్ డాక్టర్. అది ఎప్పటికైనా నాకు రిగ్రెట్, అదొక రిగ్రెట్ నాకు. ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ అయినప్పుడు డెఫినెట్ గా అదేంటి నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదా, ఎందుకు వదిలేసావు, హస్బెండ్ కోసం వదిలేసావా, లేకపోతే కెరియర్ కోసం వదిలేసావా, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చి. అంటే చాలా కష్టపడి చదువుంటాం ఉషా, ఇట్స్ నాట్ ఈజీ. ఒక డాక్టర్ మనం చేసామంటే, ఇప్పటికి నాకు గుర్తుంది, ఫస్ట్ ఇయర్ నేను ఎగ్జామ్స్ రాసిన తర్వాత అనాట్ రిజల్ట్స్ చూసుకోవడానికి నేను అసలు చూసుకోలేకపోతున్నాను. నన్ను చూసుకోకుండానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మో నేను విన్ అవుతా, అంటే నేను పాస్ అవుతానా లేదా అని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్ని పంపించి చూసి నేను పాస్ అయిన తర్వాత అమ్మయ్యా అనుకున్నా. అలా అంత కష్టపడి చదివింది నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. మణిపాల్ యూనివర్సిటీ నుంచి, వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఒకటే అడిగాడు, కెన్ యూ సపోర్ట్ మీ ఇన్ మై బిజినెస్ అని. అన్ని వదిలిపెట్టుకున్నాను. జస్ట్ ఫర్ హిమ్ ఐ జంప్డ్ ఇన్ టు బిజినెస్. పెళ్ళైన తర్వాత మానేశారా? లేకపోతే అసలు అంటే పెళ్లికి ముందు నేను ఐ వర్క్డ్. మన
ఒక 1 year వర్క్ చేశాను. నేను పాస్ అవ్వగానే వెంటనే పెళ్లి అయిపోయింది. బట్ ఒక 6 months 7 months టైంలో నేను వర్క్ చేశాను. సో టు గెట్ ద ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒక్క మాటతో సరే అని చెప్పేసారు. సో ఐ గివెన్ ఈ రోజు వరకు కూడా ఆయన చేయి పట్టుకునే ఉన్నాను. ఆబ్వియస్లీ మేడం, యు ఆర్ సచ్ అన్ Yes. అమేజింగ్ వైఫ్. అండ్ నాకు ఆ మాతృమూర్తి మీలో నాతో మాట్లాడినప్పుడు కూడా, అమ్మ నేను కాల్ బ్యాక్ చేయలేకపోయాను, ఇమీడియట్ గా మీరు కుదిరినప్పుడు ఇమీడియట్ గా కాల్ బ్యాక్ చేస్తారు. సో ఆ వాత్సల్యం అనేది డెఫినెట్ గా మా మీద ఎంత చూపిస్తున్నారంటే మరి మీ హస్బెండ్ కి ఇంకెంత చూపించుంటారు. ఆయన సక్సెస్ స్టోరీలో డెఫినెట్ గా వెనకాల ఒక ఆడవాళ్ళు లేనిదే ఎవరు సక్సెస్ అవ్వలేరు. అండ్ హౌ ఇస్ ద జర్నీ ఫ్రమ్ అ డాక్టర్, చదివింది కానీ చేసింది వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా నేను ఫస్ట్ అటెంప్ట్లో నేను పాస్ అవ్వలేదు. ఎంసెట్ రాసినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్ చేశాను. మై ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఆ రోజు నేను అంటే అంత వీక్ ఎందుకు అయిపోయా నేను. చదువు అనేది ఎప్పటికైనా మన చేతిలో మనం చేసుకోవాల్సింది అని చెప్పి మా ఫాదర్ నాకు ఆ రోజు అంటే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ మై లైఫ్ వాజ్ గివింగ్ మీ సపోర్ట్. మొత్తం ఫ్యామిలీ నో అన్నా కూడా నేను పంపిస్తాను మణిపాల్కి అని చెప్పి మా డాడీ పంపించి నన్ను అది సక్సెస్ చేశాడు. ఆయనకి తగ్గట్టుకు కూడా నేను చదివి డిస్టింక్షన్లో పాస్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి వెరీ వెరీ హ్యాపీ. టుడే హీస్ నో మోర్. కోవిడ్లో ఐ లాస్ట్ మై ఫాదర్, బట్ ఐ డెఫినెట్లీ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు మై పేరెంట్స్. వాళ్ళు కనుక ఆ రోజు లేకుండా పంపించుకుని ఉండుంటే నేను ఏదో నార్మల్గా డిగ్రీ చేసుకొని నార్మల్ హౌస్ వైఫ్ లాగా ఉండేదాన్నేమో. బట్ డెఫినెట్లీ బోత్ మై మదర్ అండ్ ఫాదర్ దే హావ్ ఎంకరేజ్డ్ మీ. నన్ను అక్కడ పంపించి అక్కడ చదివిన తర్వాత వచ్చిన తర్వాత కూడా జాబ్ నా సొంతంగానే జాబ్ తెచ్చుకున్నాను. ఐ డెంట్ వాంటెడ్ మై ఫాదర్ టు రికమెండ్ ఎనీవేర్. అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అప్పుడు ఐ థాట్ మై సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు, నేను ఎక్కడైతే వెళ్తున్నానో ఐ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు మై హస్బెండ్ అని ఆయన ప్రకారంగా ఐ జస్ట్ అంటే పాప ఆయన కూడా వద్దు చేయొద్దు అది అని అనలేదు. బట్ మేము వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వెంట్ టు కర్నూలు నుంచి హైదరాబాద్ షిఫ్టింగ్ ఇదంతలో ఇట్ వాజ్ అ బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, లీప్, వెరీ బిగ్ లీప్ ఫర్ హిమ్. ఆ లీప్ లో కొంచెం ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ సపోర్ట్ సిస్టమ్. సపోర్ట్ కన్నా మీరు క్వశ్చన్ ఇచ్చినట్టుంది మేడం. మీరు ఎంత ఎత్తన్నా ఎదగండి, నేను ఉన్నాను కింద పట్టుకోవడానికి. పర్సనాలిటీని బట్టి అంటున్నావా క్వశ్చన్? అయ్యో, కాదు మేడం. అంటే అబ్బాయిలకి ఎలా ఉంటది అంటే ఒడిదుడుకులు చాలా వస్తాయి బిజినెస్ లో. ఇట్ వాస్ నాట్ ఈజీ. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ మైట్ బి అన్ ఇనిషియల్ ఇండస్ట్రీ. 100%. వీ కేమ్ అంటే మేము కర్నూలు నుంచి వచ్చినప్పుడు మా వారు జస్ట్ ఒక 20 lakhs తో వచ్చారు. టుడే సెటప్ అన్ ఎంపైర్. ఇట్స్ నాట్ ఈజీ. ఈ సెటప్ అన్ ఎంపైర్. ఓకే, చాలా ఒడుగుతొడుగులు ఉన్నాయి, మా లైఫ్ లో కూడా ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఆల్ ద టైమ్ ఐ వాజ్ విత్ హిమ్. చాలా మంది మన వెనకాల మన చుట్టే ఉంటారు. వైఫై లాగా మన చుట్టే ఉండి మనకి ఎనిమీస్ అయిపోతారు. మీకు బాగా తెలుసు నాకన్నా మీరు తిరిగే సర్కిల్. లైక్ ఒక్కసారి నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఈగలు దోమలు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అండ్ నేను ఆ మాట ఎందుకన్నానంటే ఎంత ఎత్తెదిగినా కింద పడినప్పుడు ఒక కుషన్ అనేది బౌన్స్ బ్యాక్ చేస్తుంది ఒక మనిషిని. నా కాంటెక్స్ట్ ఏంటంటే ఎత్తు ఎదగటం ఎవరైనా ఎదుగుతారు, బట్ పడ్డ తర్వాత లెగటం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఆ కుషన్ అనేది డెప్త్ ని ఎంత కింద పడినా ఇట్లా పైకి లేపుతుంది. అలా ఉన్నారంటున్నాను. అవును, అంటే డెఫినెట్లీ అది అంటే ఐ గివ్ క్రెడిట్ టు మై హస్బెండ్ ఆల్సో. హీ వాజ్ ఆల్సో లైక్ దట్. అంటే కొంచెం ఎస్మార్ట్ టైంలో మనకి చాలా ఒడుగుదొడుగులు వచ్చాయి. ఒక 7 years వి వర్ లైక్ రాకింగ్. మనకి కాంపిటీటర్స్కి ఈక్వల్గా ఎప్పటి నుంచో ఉన్న కాంపిటీటర్స్కి ఈక్వల్గా వచ్చాము. చాలా అంటే ఆ విషయాలు మనం ఆన్లైన్లో చెప్పకూడదు, బట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ హెస్ కమ్ అప్. సో అందుకే నేనేం చేశాను, ఎందుకు పోగొట్టుకోవాలి ఇది, దిస్ ఇస్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ అని చెప్పి B2B బిజినెస్ స్టార్ట్ చేశాను. నీమాక్స్ అని పేరు చేంజ్ చేశాను, B2B బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా తక్కువ రేట్కి, అంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అలానే కాకుండా ఒక అంటే సింగిల్ పీస్ కూడా మనం అదే రేట్కి ఇచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసి లాట్ ఆఫ్ ఆఫర్స్ పెట్టి చాలా మంది అంటే ఒక ప్రెషర్ కుక్కర్ బయట కొంటే 1000 రూపాయలు కొంటే నేను 700కి ఇచ్చేయడం, అలా దానిలో ఆఫర్స్ పెట్టడం. సో ఈవెన్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ దేర్ హౌస్. అంటే సపోజ్ ఉషశ్రీ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్, షీ కెన్ జస్ట్ గివ్ మీ అ కాల్, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, నేను అమెజాన్లో పెడదాం అనుకుంటున్నాను, కెన్ యూ సప్లై టు మీ అంటే నేను వాళ్ళకి సప్లై చేయడం. ఇంట్లో కూర్చొని 200 రూపీస్ పర్ పీస్ వచ్చింది అనుకుంటే వాళ్ళకి ఏముంది, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అలా. సో వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడు నాకు చెప్పడం, నేను పంపించడం, అలాగా. సో ఐ క్రియేటెడ్ అ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ విమెన్, ఇంట్లో కూర్చొని సంపాదించేటట్టుగా.
అండ్ మీ సోషల్ యాక్టివిటీస్ కూడా మేడం దే వర్ ఆల్వేస్ హార్ట్ టచింగ్. అంటే నేను విన్నాను, నేను చూసినవి కూడా. అప్పుడు ఫ్యాషన్ షో చేసినప్పుడు ద ఆర్గనైజర్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. జస్ట్ మిమ్మల్ని పరిచయం చేశారు. ఈవిడ ఒక్క ఆవిడ వల్లే నేను ఈ షో చేస్తున్నానని చెప్పారు కదా. అవును, కరెక్ట్. నాకు చెప్పింది ఆయన ఒకటే ఒక మాట, మీరు అసలు అలా 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 అందరూ వచ్చేసారు వారం రోజుల్లో. ట్రైనింగ్ వచ్చేసారు, ఫుడ్ వచ్చేసారు, అన్నీ వచ్చేసాయి. అంటే అది మీ మంచితనం అని నేను అనుకుంటాను. ఎందుకంటే స్పాన్సర్షిప్ ఇవాళ రోజు లక్షలు లక్షలు తీసుకురావడం మామూలు విషయం కాదు మేడం. హౌ ఇస్ దాట్ పాసిబుల్ ఒక ఆంటర్ప్రెన్యూర్ నుంచి? నేను ఆంటర్‌ప్రెన్యూర్ అని ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా. అంటే నేను ఇప్పుడు ఎవరైనా స్పాన్సర్ చేస్తారు అని అనుకుంటే కొంతమంది ఏం చేస్తారు, వచ్చి వెళ్ళి స్పాన్సర్‌షిప్ తెచ్చేసుకుంటారు. దానికి రిటర్న్‌లో మనం ఏమి ఇస్తాము? వాళ్ళకి అది ఎలా ప్లస్ పాయింట్ అవుతుంది అనే దానికి నేను ఆలోచించి వాళ్ళకి దాన్ని బట్టే తెప్పిస్తాను స్పాన్సర్‌షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా మేము చిన్నవి అంటే ఏ ఎపిసోడ్ చేసినా కూడా అంటే ఏ షో చేసినా కూడా దానికి ఒకవేళ జ్యువెలరీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. జ్యువెలరీకి ఎంత ఎత్తు మనం ఇవ్వాలి దానికి ప్లస్ పాయింట్ అనేది అలా ఆలోచించుకొని ఎలివేషన్ అలాగా ఎలివేట్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఈ పేజెంట్ అనుకోండి, పేజెంట్ లో ఫుడ్ అన్న దగ్గర మనకి ఇప్పుడు వీళ్ళతో పాటు సో మెనీ పీపుల్ వెల్కమ్. కొత్తగా వచ్చిన వాళ్ళు చాక్లెట్ రూమ్ మనం ఇచ్చారు. చాక్లెట్ రూమ్ అప్పుడు కొత్తగా వాళ్ళకి ఫ్రాంచైజీస్ కావాలి. సో ఇది దట్ విల్ బి వాళ్ళకి టేస్టింగ్ అయిపోతుంది. ఇంతమంది అరే బాగుంది, ఒక ఆపర్చునిటీ, మనం ఎలా చేద్దాం అనేది. సో అలా సో అట్లా మనం ఎక్కడ చేసిన జ్యువెలరీ అనుకోండి. సో వి ఆస్క్డ్ ద పేజెంట్ పీపుల్ టు వేర్ ద జ్యువెలరీ, వాక్ ద ర్యాంప్. గోల్డ్ జ్యువెలరీ ఆ రోజు అది చాలా కష్టం, వాళ్ళు ఒప్పించడం కూడా కష్టం. వాళ్ళు వచ్చి వైట్ డ్రెస్ వేసుకొని ఆ మేడం ఇంకా మధు మేడం పేరు ఇంటీరియర్ డిజైనర్, ఆవిడ ఒరిజినల్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని నడిచారు. అవును. సో మనకు అప్పుడు మంగత్రాయ్ వాళ్ళు చేశారు. అలా నీరూజ్ వాళ్ళు డ్రెస్సెస్ స్పాన్సర్ చేశారు. సో వాళ్ళకి ఒక ఎలివేషన్, మనకు ఒక ప్లస్ పాయింట్. అందరూ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు అప్పుడు, ఎంత క్యూట్ గా ఉన్నారు. అండ్ దెన్ కమింగ్ టు యువర్ జర్నీ రైట్ నౌ as you started a manufacturing material unit. So from transition of electronics and then social support structure to why? అంటే ఏం లేదండి ఉషా, ఫస్ట్ నుంచి కూడా మనం కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాం. అంటే మా వారు రియల్ ఎస్టేట్ కూడా, ఎలక్ట్రానిక్స్ ఒకటే కాదు రియల్ ఎస్టేట్ కూడా. ఎలక్ట్రానిక్స్ లో కూడా యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అంతా నేనే. హౌ టు సప్లై, వేర్ టు సప్లై, హౌ టు మేనేజ్ ఆల్ ద స్టోర్స్ అన్ని నేనే చూసేదాన్ని. అలా ఆయన కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటి, మనకి ఈ రా మెటీరియల్ ఒక దగ్గర నుంచి, ఆ రా మెటీరియల్ ఒక దగ్గర నుంచి, వై కాంట్ వి డూ దిస్ టుగెదర్? సో దట్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి, అంటే మేము స్టార్ట్ చేసింది కూడా మనమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా అని మెల్లిగా అనుకున్నాం. అలా స్టార్ట్ చేసాం యూనిట్. బట్ ఇట్ ఈస్ గోయింగ్ నౌ ఇన్ టు ద పబ్లిక్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ ఏమో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ యూజ్ అవుతుంది. ప్రీ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. సో లాకీటెక్ అని బ్రాండ్ పేరు, నీమాక్స్ కింద లాకీటెక్ అని స్టార్ట్ చేసాము. దానిలో మనకి జాయింటింగ్ మోటార్, వాల్ ప్లాస్టర్, తర్వాత పుట్టి, టైల్ అడెసివ్స్ లో కూడా చాలా ఉన్నాయి. వైట్ స్టోన్ అడెసివ్ అని, ఫ్లోర్ అడెసివ్ అని, వాల్ అడెసివ్ అని, నార్మల్ గా బోత్ వాల్ అండ్ టైల్ కి యూజ్ చేసే అడెసివ్. ఇది అంటే గ్రానైట్ కి దానికి యూజ్ చేస్తారు అలా అడెసివ్. తర్వాత ఎక్స్టీరియర్ టెక్స్చర్ కూడా చేస్తాం మనం. సో మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ అంటే మేక్ ఇన్ తెలంగాణ, అండ్ దట్ టు అ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్ డూయింగ్ ఇట్, అంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. ఐ వాంట్ లోకల్ మేడ్. అండ్ ఇప్పుడు నాకు ఇంకొంచెం అడిషన్ కావాలి అంటే నేను వెంటనే మిక్స్ చేసి దానిలో కెమికల్ మిక్స్ చేసి ఇచ్చేయగలుగుతాను. దిస్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ యూ విల్ నాట్ హ్యావ్ విత్ బిగ్ బ్రాండ్స్. ప్లస్ ప్రైస్, హెవీ కన్స్ట్రక్షన్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ మేడం. చాలా అంటే మనకి ఎలా అంటే దీస్ ఆర్ ఆల్ ఓన్లీ విత్ ద మిక్సింగ్. ఈ మిక్సింగ్ మనం చేస్తున్నప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు పెద్ద బ్రాండ్ వాళ్ళు చేయలేరు. మనం ఇక్కడ మేక్ ఇన్ తెలంగాణ బ్యూటిఫుల్, మనం ఎలా అంటే అలా ఇవ్వవచ్చు. అసలు మన మెటీరియల్ చూస్తే యూ విల్ బి షాక్డ్ అనమాట. డెమో ఇస్తాం కదా, అసలు పెద్ద వాళ్ళు, సాస్ ఇన్ఫ్రా వాళ్ళు, గ్రీన్ స్పేస్ వాళ్ళు, ఆర్కే హోమ్స్ వాళ్ళు, అమృత వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. అంటే ఒక్కసారి డెమో ఇస్తే చాలు, దే విల్ బి హ్యాపీ. సో ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు, అంటే వన్ penny saved today is saved, definitely earned. Whatever you save penny is earned. సో కన్స్ట్రక్షన్ లో ఎస్ఎఫ్టీ మనం కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎంతో ఖర్చు. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు జస్ట్ డెమో తీసుకొని వాళ్ళు ఇది యూజ్ చేసి చూస్తే వాళ్ళకి
ఎంతో అమౌంట్ సేవ్ అవుతుంది. ఎక్కడుంది మేడం ఇది మ్యానుఫ్యాక్చరింగ్? మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జీడిమెట్లలో ఉంది. ఓకే. మనం బుట్టికి కూడా మా దుబాయ్ నుంచి, షార్జా నుంచి తెప్పిస్తాం వైట్ సిమెంట్. ఓకే. సో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెటీరియల్ అన్నమాట. మనం అక్కడి నుంచి తెప్పించుకుని ప్యూర్ వైట్ లో ఉంటుంది మన పుట్టి, వాల్ పుట్టి. వాల్ పుట్టి. అసలు మీకు ఏ బిర్లా, ఏ ఏషియన్ పుట్టికి సరి సమానం కాదు, ఇంకెక్కువ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ గా డెఫినెట్ గా స్ప్రెడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ తో మీరు కాంపిటీట్ చేసేటప్పుడు డెఫినెట్ గా మీరు హై క్వాలిటీ, అండ్ దట్ టు నేను ఐ సా ఇన్ 2018 మీరు ఇంత డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మీరు ఎంత చేశారు, వాళ్ళని ఇంకా హైలైట్ చేసి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళందరినీ ఇచ్చేసారు. సో డెఫినెట్ గా ఐ నో మీరే వెన్ యూఆర్ సేయింగ్ నో ఐ కెన్ సెన్స్ డెఫినెట్ గా వాళ్ళు ఒక ₹100 పెట్టి ప్రోడక్ట్ మీ దగ్గర కొంటున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి వుడ్ హావ్ డెఫినెట్లీ గాట్ ఇంటూ ₹1000 అవుట్. అంటే ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అనేది నేను కాన్సెప్ట్ పెట్టుకున్నాను దీనిలో. ఈవెన్ ఇఫ్ యు టేక్ వాల్ ప్లాస్టర్, యూజువల్ గా మనం ఏం చేస్తాం, ఒక సిమెంట్, ఒక శాండ్ తెచ్చి కలిపి దాన్ని సీవ్ చేసి పక్కా ప్లాస్టింగ్ చేసే ముందు కచ్చా ప్లాస్టింగ్ చేసి, సో మచ్ ఆఫ్ లేబర్ వేస్ట్, సో మచ్ ఆఫ్ మనీ వేస్ట్. మేమేం చేసామంటే ఒక న్యూ ప్రోడక్ట్ డైరెక్ట్ నీళ్ళు కలిపేసి ప్లాస్టింగ్ చేయడం. అండ్ దిస్ థింగ్ మనం అసలు అంటే సేవ్ వాటర్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు వితౌట్ క్యూరింగ్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏఎస్సి బ్లాక్స్ వితౌట్ క్యూరింగ్ అది సెట్ అయిపోతుంది. అటాచ్ అయిపోతుంది. చాలా పెద్ద లీప్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎకో ఫ్రెండ్లీ, యూఆర్ సేవింగ్ వాటర్. ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు అసలు హైదరాబాద్ లో అన్ని రాళ్ళు, రప్పలు, కొండలు. అంటే మనం ఎప్పటికైనా మనం వాటర్ అనేది కొద్దిగా ఉండబోతుంది ఫ్యూచర్ లో కూడా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ద పబ్లిక్ వి ఆర్ కమింగ్ అప్. అండ్ హైదరాబాద్ ఇస్ ఆల్స్ మోస్ట్లీ ఇంటూ కన్స్ట్రక్షన్. ఇప్పుడు అప్కమింగ్ కదా మేడం, ఇన్ని కన్స్ట్రక్షన్స్ అవడం వల్ల డెవలప్మెంట్ వచ్చింది. 100%. ఈవెన్ పుట్టి కూడా ఇట్ గివ్స్ దట్ కూల్నెస్ మా పుట్టి యూజ్ చేస్తే. సో అలా ఎకో ఫ్రెండ్లీ థింగ్ ఐఎమ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఒకసారి చూపించండి. 100% నేను డెమో చేస్తాను. మనం ఒక టూర్ విజిట్ పెడతాము, అంటే ఫ్యాక్టరీ టూర్ విజిట్ పెడతాము. యూ సీ హౌ వి మేక్ ఇట్, హౌ ద బ్యాగ్స్ గెట్ మ్యానుఫ్యాక్చర్డ్, వాట్ మెటీరియల్ వీఆర్ యూజింగ్ అంతా నేను చూపిస్తాను ఒకసారి ఉషా. నేను షూర్. ఒకసారి నాకు అది ఎక్సైటింగ్ గా ఉండదు. అంటే చిన్నపిల్లలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడంతా మన ఐటీ యుగం అయిపోయింది మేడం. మన జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసేది అది మా నాన్నగారి జమానా అనమాట. అసలు ఎలా ఉంటుంది, హ్యూజ్ ఫ్యాక్టరీస్. ఐ విల్ బి మోర్ ఎక్సైటెడ్ టు సీ. అండ్ కమింగ్ టు బీయింగ్ అ మదర్, మీ బాబు 10 years నేషనల్ అవార్డు విన్నర్. అండ్ మీరు ఇంత చేస్తా, మీ హస్బెండ్ కి ఇంత సపోర్ట్ చేస్తా, వర్క్ చేసే వాళ్ళకి ఒక తల్లిలాగా దగ్గరుంటా, హౌ కమ్ అంత బాబుని అంత చక్కగా మీరిచ్చే అవగాహనని బట్టే తను అర్థం చేసుకొని వెళ్ళి ఏదైనా చేయాలన్న ఆలోచన వస్తుంది. ఆలోచన ఒక ఎత్తైతే ఎగ్జిక్యూట్ చేసి అవార్డు తీసుకోవడం ఇస్ లైక్ నాకు అసలు మైండ్ బ్లోయింగ్. అది 10 years కి. అంటే యాక్చువల్ గా వాడు చిన్నప్పటి నుంచి కూడా స్టోరీస్ బాగా చెప్పేవాడు. వాడు స్టోరీస్ చెప్తుంటాడు. ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎక్కడైనా వాడిని సెంటర్ లో కూర్చోబెట్టుకుని స్టోరీలు చెప్పని. అది నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఎందుకు ఒక స్టోరీ నేను వీడి మీద తీయకూడదు, ఒక మూవీ తీయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ హీ హాస్ టు అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ కెమెరా, స్టైలింగ్, అంటే హ్యాంగిల్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. సో అప్పుడే నా ఫ్రెండ్ ప్రతిభ అని ఉంది, కానీ ఎందుకో కాల్ చేసి నేను ఇట్లా ప్రతిభ జయదేవ్ కాదు, ప్రతిభ ఫోన్ చేసి టీ హబ్ ఓకే పులిజల ఓకే తను ఫోన్ చేసి నేను ఇలా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను రా, ఐ వాంట్ యువర్ హెల్ప్ అనింది. దేనికంటే ఎన్రోల్మెంట్స్ అనింది. అయితే ఓహో అసలు కరెక్ట్ టైంకి కాల్ చేసావు నువ్వు, మరి మా అబ్బాయిని తీసుకుంటావా, ఈజ్ జస్ట్ 8 years old అన్నాను. అంటే అట్లీస్ట్ 9 hours ఆ టైంకి పంపించు, ఎందుకంటే మేమేమని చెప్తే తనకు అర్థం కావాలి కదా అంది. అంటే నేను అప్పుడు చూసుకున్నాను 10.5-11 years కి యంగెస్ట్ డైరెక్టర్ ఉన్నాడు ఇండియాలో, ఆల్ ఇండియాలో. సో దానికంటే ముందు నా అబ్బాయి డైరెక్టర్ అవుతే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టుగా ఉంటుంది. బాగా చేస్తారు మేడం రీసెర్చ్ లో. సో అని చెప్పి వెంటనే జాయిన్ చేశాను. అసలు స్పెషల్ కేర్ తీసుకున్నారు వాళ్ళు టీ హబ్ లో. అసలు బ్యూటిఫుల్ గా ఇచ్చారు వాడికి అవగాహన. నేనంటే చిన్న నేను చెప్తాను, వాడు అసలు తీసేటప్పుడు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, చిన్న అబ్బాయి వాడికి ఏం యాంగిల్స్ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఈ కెమెరామెన్ వాళ్ళు కూడా అనుకుంటారేమో చిన్న అబ్బాయికి ఏం తెలుస్తుంది అని మాట చెప్తాను. సో ఆ ధ్వని అని మూవీ తీశాడు. ఇట్ ఈస్ మూవీ ఆన్ హియరింగ్ ఇంపైర్డ్ అనమాట. వాడికి ఒక యాక్సిడెంట్ లో ఒక చిన్న బాబుకి చెవులు పోతాయి, పేరెంట్స్ ఉండరు. వాడు ఏదో చిన్న ఫ్రూట్ షాప్ లో పనిచేస్తూ ఎర్న్ చేస్తాడు. ఒక పిజ్జా తినాలని వాడికి ఇష్టం.
అంటే చిన్న పిల్లలు తీసేది ఎలా ఉంటది, వాడికి అదే పెట్టాడు పిజ్జా తినాలని ఇంట్రెస్ట్. ఆ పిజ్జా కొనడానికి వాడు డబ్బులు ఇలా సమకూర్చుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని షాప్కి వెళ్తే ఎవరో చెవు మిషన్ పెట్టుకుంటే వాడికి వినిపిస్తుంది అనే అవగాహన వాడు చూసి, అంటే ఆ చిన్నది నా కొడుకు అనమాట, అది ఎలా చూపిస్తావరా అని అడిగా. అంటే ఆ చెవు మెషిన్ మీద అసలు కెమెరాని, మమ్మీ ఒకసారి ఆ చెవు మెషిన్ చూపించాలి, ఒకసారి చెవు చూపించాలి, చెవు మెషిన్ చూపించాలి, వాడి కళ్ళు చూపించాలి. అంటే ఈ చిన్న చిన్నవి కూడా ప్రతిభా వాళ్ళు అలా వాడికి అవగాహన ఇచ్చారు, ఎలా చూపించాలి, ఎమోషన్స్ ట్రైన్డ్. సో ఐ వాజ్ షాక్డ్ ఆ చిన్న ఏజ్ లో వాడికి ఆ డైరెక్టర్ స్కిల్స్ ఎలా ఉంది. సో ఐ డిసైడెడ్ లెట్స్ డూ దిస్ అని చెప్పి ఒక మూవీ తీసాను. మా పెద్ద అబ్బాయి యాక్టింగ్ చేశాడు, చిన్నోడేమో డైరెక్ట్ చేశాడు. నేను 20 పెద్ద బాబుని చూసినట్టున్నాను, ఆ. ఇప్పుడు పెద్ద బాబు అంతా చిన్న బాబు అయిపోయాడు. అవును. సో అది బ్యూటిఫుల్ గా అవుట్పుట్ వచ్చింది, అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను లాంచ్ చేశాను. అది నేను పంపించాను, నేషనల్ అవార్డ్ వచ్చింది. ఐఎమ్ బ్లెస్డ్ టు ఇప్పుడు అది హ్యావ్ ఎక్కడ కిడ్స్. చూడొచ్చు మేడం? ఆన్లైన్ లో చూడొచ్చు, YouTube లో? ధ్వని అని యూట్యూబ్ లో చూడొచ్చు. నైస్ నైస్ నైస్. అండ్ మీ సోషల్ యాక్టివిటీస్ నాకంటే తెలుసు, మా ధాత్రి ప్రేక్షకులకు కూడా కొంచెం అర్థమయ్యేలాగా మీరు చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాటి గురించి ఒక చిన్న అయితే నేను ఇన్ఫర్మేషన్. ఈ కాంటెక్స్ట్ లో స్లోలీ నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఒక గ్రూప్, ఒక ఫ్రెండ్స్ అది ఉండాలని చెప్పి యూఫోరియా అని స్టార్ట్ చేశాను. యూఫోరియా ఏంటంటే మేము అందరం ఒక గ్రూప్, దీనిలో వి ఆల్ మీట్ ఎవ్రీ మంత్, ఒక కిటీ లాగా స్టార్ట్ చేసాం. దానిలో నుంచి యూఫోరియా అవుట్ రీచ్ అని ఒక వింగ్ స్టార్ట్ చేసాము. అక్కడ ఆ అవుట్ రీచ్ నుంచి వి స్పాన్సర్ థింగ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత చిన్నపిల్లలు ఆర్ఫనేజ్ కి, తర్వాత ఎక్కడ ఎవరికి ఏం కావాలన్నా మేము అక్కడి నుంచి సపోర్ట్ చేస్తాం. బెడ్సే కానీ, లేకపోతే వాళ్ళకి యూనిఫామ్సే కానీ, స్కూల్ బ్యాగ్సే కానీ. సో వీ గివ్ దిస్ టు దెమ్. వాత్సల్యం అని మా ఫ్రెండ్దే ఉంది, వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఇక్కడ కూకట్పల్లిలో ఒక ఆర్ఫనేజ్ ఉంది, వాళ్ళకి పంపిస్తాం. అలా సో డిఫరెంట్ గా మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాం, వర్షం పడినప్పుడు, ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో వి సెంట్. సో ఈ ఆర్గనైజేషన్ నుంచి వి కీప్ డూయింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. నా ఫ్యూచర్ లో కూడా వి వాంట్ టు డూ సంథింగ్ బిగ్. ఎలా చెయ్యాలి ఏంటి అనేది, అంటే కొంచెం కొత్త రకంగా చేయాలి, అందరికి యూస్ఫుల్ గా ఉండేటట్టు చేయాలని థాట్ ప్రాసెస్. సో నెక్స్ట్ లో చెప్తాను ఏం చేస్తున్నాం అనేది, బిగ్ థింగ్. మేడం నాకు క్యూరియాసిటీ ఉంది, నేను ఏ కిట్టీలోనూ లేను. కిట్టి అంటే ఏంటి అసలు? నాలాగా తెలియని జనాలు చాలా మంది ఉంటారు యూట్యూబ్ లో. అయ్యో ఏం లేదు, కిట్టి అనేది ఏం లేదు. వి జస్ట్ మీటప్ ఎవ్రీ మంత్. ఇట్ ఈస్ ఫన్, ప్లెజర్ విత్ ప్రెషర్ కూడా. ప్రెషర్ ఏంటి అంటే వి డోంట్ నాట్ ఓన్లీ మీట్ ఫర్ ఫన్, అవుట్ ఆఫ్ దిస్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆంటర్ప్రినర్ దేర్. ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక దాని బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళే. సో వి ఎక్స్చేంజ్ బిజినెసెస్. అంటే యూజువల్ గా మనం బిఎన్ఐలు, విబిఎన్లు ఇవన్నీ ఇన్ని ఉంటాం. పొద్దున కలుస్తారు ఒక 2 hours, ఇట్స్ ఓన్లీ బిజినెస్. అలా కాకుండా యూ ఫస్ట్ గెట్ క్లోజర్ టు ఈచ్ అదర్, డెఫినెట్లీ బిజినెస్ ఎక్స్చేంజ్ విల్ కమ్ హ్యాపెన్. ఇప్పుడు నీ గురించి నాకు తెలిసినప్పుడు, నా గురించి నీకు తెలిసినప్పుడు డెఫినెట్ గా యూ విల్ రికమెండ్, అన్లెస్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ బిజినెస్. అది కాకుండా హియర్ విత్ ఫన్, విత్ ప్లెజర్ వి డూ. అండ్ వి ఆల్సో పూల్ ఇన్ మనీ. ఆ మంత్ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో దిస్ ఇస్ జస్ట్ అ ఫన్ యాక్టివిటీ వేర్ త్రూ అవుట్ ద డే యూ చాలా కష్టపడి పని చేస్తాం. సో అవుట్కమ్ ఇస్ రిలాక్సేషన్, కొంచెం రిలాక్స్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్. పాత కాలంలో పల్లెటూరులో ఉండేది వాళ్ళు, రచ్చబండ మీద కూర్చొని అందరూ. సో అండ్ ఎవరైనా చుట్టాలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు వీళ్ళు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు, అడగక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఈ దీని వల్ల మా లక్కీటెక్ వీఆర్ గోయింగ్ టు డూ కన్స్ట్రక్షన్ పవర్ టీమ్ అని. సో మనది ప్రీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కదా, పోస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళు కూడా ఇఫ్ వి ఆల్ జాయిన్ టుగెదర్. ఓకే. సో ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి ఓ ప్లంబింగ్ వాడు, ఒక శానిటరీ, ఒక ఎలక్ట్రికల్, అలా అందరూ జాయిన్ అయిపోతే ఒక పవర్ టీమ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను నేను. దట్స్ గోయింగ్ టు బి అ బిగ్ లీప్. ఓకే. దిస్ గ్రూప్ విల్ బి అ బిగ్ లీగ్. ఇంకెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ కన్స్ట్రక్షన్ మన వాళ్ళే. ఇంకా ఈ అమాంగ్ దిస్ క్రౌడ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ బిజినెస్. సో నైస్, సో నైస్. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐ మీన్ ఇప్పటి వరకు మీరు చాలా సక్సెస్ఫుల్ నా దృష్టిలో. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా నాకు ఆ గౌరవం వచ్చేస్తుంది డిఫాల్ట్ గా, బికాస్ యు ఆర్ సచ్ అ ఎగ్జూబరెంట్ పర్సనాలిటీ. అంటే ఎక్కడ టైం లేదని కానీ, లేకపోతే నాకు మాట్లాడటం అవ్వదని కానీ, గర్వం కానీ, గౌరవం కానీ నాకు కనిపించలేదు ఈ నేళ్లలో. సో నేను ఆల్మోస్ట్ 4-6 years నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. సో మీ ఫ్యూచర్ ఏంటి అసలు? మీరు ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు?
అండ్ హౌ ఐఎమ్ గోనా సీ నీలిమ గారు ఇన్ 5 years from now? ఎప్పుడు ఏదైనా కూడా అంటే నాకు ఎప్పుడు థాట్ ప్రాసెస్, గోల్స్, ఎయిమ్స్ అనేవి ఉంటాయి మనందరికి. బట్ ఇదే కంపోజిషన్, ఇదే ఇలాగే ఉంటాను, డౌన్ టు ఎర్త్ ఉంటాను. థ్యాంక్స్, ఐఎమ్ ఒబ్లైజ్డ్ దట్ యు టోల్డ్ దట్ గర్వం లేదని. డెఫినెట్ గా ఉండకూడదు. అసలు ఉమెన్ కి గర్వం అనేది ఉండకూడదు. ఎంత కోపం వచ్చిన నవ్వుతూ ఒక డైలాగ్ చెప్తే ఆపోజిట్ పర్సన్ కూడా నార్మల్ అయిపోతారు. దిస్ ఇస్ వాట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. అంటే గొడవలు అనేది అస్సలు నిల్. సో ఇప్పుడు నాకు ఫ్యూచర్ మీరు ఏదైతే అంటున్నారో 3 స్టేజెస్ అండి. ఒకటేమో ఫుడ్ ఇండస్ట్రీ విచ్ ఇస్ హ్యాపెనింగ్, సెకండ్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఓకే, థర్డ్ ఇస్ ఫార్మా. ఓకే, ఫుడ్ ఆల్రెడీ పెట్టి చూశాను. యూ వుడ్ హ్యావ్ నోన్, ఒక పెద్ద డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. కోవిడ్ టైంలో ఐ హ్యాడ్ టు షట్ ఇట్ డౌన్. యా, సో ఫుడ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఫుడ్లో నేను రీటైల్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ ఆల్సో విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ అంటే బేబీ ప్రోడక్ట్స్కి, ఓకే, బేబీ ప్రోడక్ట్స్, తర్వాత కాస్మెటిక్స్కి యూజ్ చేసే ప్రోడక్ట్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఇస్ ఫార్మా. అంత పెద్ద మేడం, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నంత హ్యాపీనెస్, మజా దేనిలో లేదు. ఓకే, రీటైల్ ఇస్ ఆల్వేస్ అ టెన్షన్. నేను ఎస్మార్ట్ పెట్టి చూసాను కదా. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ అసెంబ్లింగ్ యూనిట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ B2B. B2B ఇస్ ఓన్లీ వీఆర్ జస్ట్ సెలెక్టింగ్. అంటే ఇప్పుడు ఓయో రూమ్స్ ఉన్నాయి. ఓయో రూమ్స్కి ఏమేమి కావాలో మొత్తం పైనుంచి కింది వరకు ఆల్ ఎలక్ట్రానిక్స్ వి గివ్. అలా ఏమంటారు, హాస్పిటల్స్, తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్. సో వి గివ్ టచ్ ఎల్ఈడీస్, వీడియో వాల్స్, ఏసీస్, గీజర్స్, లైట్స్, ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఓవరాల్ ప్యాకేజ్ గా ఓ ప్రాజెక్ట్ తీసుకొని చేస్తున్నాము. సో నౌ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్షన్, ఫుడ్ అండ్ ఫార్మా. సో ఆల్ దీస్ 3 ఐ విల్ బి దేర్ ఫ్యూచరిస్టిక్ గా. ఫోర్త్ థింగ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. సో ఆల్రెడీ ఒక మూవీని నేను ప్రొడ్యూస్ చేశాను. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఐ లెట్ యు నో. అండ్ హౌ అబౌట్ ఫ్యాషన్ మేడం? ఫ్యాషన్ నేను ఇది ఉషా మీ చున్నీలు నాకు చాలా ఇష్టం. ప్రతిసారి ఇట్లా కలర్ ప్యాలెట్స్, డ్రెస్ ఎలా అన్నా ఉండనివ్వండి, యువర్ చున్నీ కలర్ ప్యాలెట్ ఆల్వేస్ ఇంట్రూక్స్ మీ. నెక్స్ట్ టైం వేసుకుంటారా అని. సో యూజువల్ గా మనం ఎప్పుడైతే లెగ్గిన్స్ కి ఒక బ్రాండ్ వచ్చిందో అప్పుడు అనుకున్నా ఈ లెగ్గిన్స్ బ్రాండ్ ఏంటి అని. బట్ నౌ గో కలర్స్ ఇస్ అ సక్సెస్ స్టోరీ. సో దట్ వే ఐ వాంట్ టు, అంటే ఈ రోజు నేను చెప్పొద్దు అనుకున్నా, నువ్వు చెప్పిస్తున్నా నాతో. సో నాతో ఆల్రెడీ చెప్పారు, అందుకే అడిగాను. దుపట్టా బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దుపట్టా ఇస్ సంథింగ్ విచ్ అ ఫీమేల్ కి చుడిదార్ వేసుకున్నా, ఏది వేసుకున్నా ఒక కవరింగ్ అనేది ఒక తెలుగు తనని ఉట్టిపడేట్టుగా ఉండేది. అయితే దీనిలో మన రకరకాలుగా స్టోల్స్ ఉంటాయి, దుపట్టాస్ ఉంటాయి, అది కేప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ వాంట్ టు స్టార్ట్ అ దుపట్టా బ్రాండ్ కాల్డ్ నిమాయా. పేరు కూడా నిమాయా అని పెట్టాను. సో దట్ విల్ కమ్ ఇన్ యువర్ ఫ్యూచర్. డిఫరెంట్ గా, ఇంకా అసలు ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా, యూ గెట్ అ డ్రెస్, విల్ డిజైన్ అ దుపట్టా ఇన్స్టెంట్లీ ఆన్ ద కంప్యూటర్ అండ్ గివ్ యూ. ఒక 3 days లో మేము సప్లై చేసేటట్టుగా ఉంటుంది. అదర్ దెన్ దట్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి అన్ని యూ విల్ గెట్ దేర్ ఇన్ అవర్ స్టోర్. సో ఫ్యూచరిస్టిక్, అది మేజర్. అండ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ? బ్యూటీ ఇస్ నథింగ్ ఆన్, అంటే పీపుల్ విల్ సీ ఫేస్ ఎలా ఉంది, పర్సనాలిటీ ఎలా ఉంది కాదు. అందరు చెప్పేదే ఇట్ షుడ్ బి విదిన్ అని చెప్పి. విదిన్ అంటే ఏంటి? విదిన్ అంటే ఏంటి అంటే నువ్వు మంచి డీడ్స్, వాట్ ఆర్ యూ స్టాండింగ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. టుడే నా కష్టం ఉన్నా, నా ఫ్రెండ్ కష్టం ఉంటే ఫస్ట్ ఆ ఫ్రెండ్ కష్టం తీర్చడం అనేది అది బ్యూటీ. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ ఎనీవన్ హూ కెన్. అంటే నా దగ్గరకు వచ్చి నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నేను ప్లీజ్ అంటే చాలు, అలా వెళ్ళిపోతాను. అంటే ఆ ప్రేమకి పడిపోతాము. అది అలాగే చేస్తూ ఉంటే మన ఫ్యూచర్, మన కిడ్స్ కి అది ప్లస్ పాయింట్, బ్లెస్సింగ్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ యువర్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. ఈ రోజు నేను కష్టపడుతున్నాను, ఇంత కష్టపడి నేను చేస్తుంటే వీళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు అనే ఉద్దేశం ఉంటుంది అందరికి. కానీ ఈ రోజు నువ్వు హెల్ప్ చేస్తుంటే రేపు నీ ఫ్యామిలీ తరతరాలుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కర్మ కమ్స్ బ్యాక్. సో ఈ కాన్సెప్ట్ లోనే
I was thinking we should have a beauty pageant. And బ్యూటీ ప్యాజెంట్ అనగానే ఎక్స్టీరియర్ లుక్స్ అనుకుంటారు, కాదు, ఫర్ ప్లస్ సైజెస్, అంటే నా సైజ్ చూసి నేను ప్లస్ మేడం, నేను డబుల్ ఎక్స్లే అనుకోవద్దు. బట్ ఐ వాంట్ దెమ్ టు కమ్ అవుట్, ఫీల్ కాన్ఫిడెంట్ అమాంగ్, అంటే వాళ్ళ గురించి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి, ఐ వాంట్ అ బ్యూటీ ప్యాజెంట్ ఫర్ ప్లస్ సైజ్. అండ్ డెఫినెట్లీ వీఆర్ కమింగ్ అప్ ఇన్ 2025. నన్ను కూడా తీసుకుంటారు మేడం. ప్లీజ్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అలాగే మేడం, ఎంట్రీ ఫీజ్ వే ఆఫ్ చేస్తారా? 100%. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను ర్యాంప్ వాక్ నడవను, నడిచే వాళ్ళందరినీ అందంగా చూపించేలా డ్రెస్సులు డిజైన్ చేస్తా. 100%. సో ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్ మీరు ఏమన్నా ప్లాన్ చేశారా, లేకపోతే అసలు వాళ్ళకే వదిలే? యాజ్ ఎ మదర్ గా ఐ వాంట్ టు టాక్ అబౌట్, అందరూ అంటారు ఫ్యామిలీని ఇట్లాగా బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని, బట్ మీరు ఎక్సెల్ అవుతున్నారు అందులో. ఇది చేస్తా యాజ్ ఎ మదర్ గా ఎక్సెల్ అవుతున్నారు. అలా చెయ్యాలనుకునే వాళ్ళకి మీరు ఒక దిక్సూచి, హౌ? అంటే పిల్లల ఫ్యూచర్ అనేది మనం ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో కలలు కంటాం, ఇలాగా అని చెప్పేసి. బట్ ఐ డోంట్ వాంట్ టు డిసైడ్ మై కిడ్స్ ఫ్యూచర్. అంటే నువ్వు ఏంటి 90 మార్క్స్ రాలేదు, ఎందుకు ఇంత తక్కువ వచ్చే, నాకు అలా, ఐఎమ్ నాట్ దట్. నేను బిలీవ్ చేసేది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేనిలో బూస్టప్ అవుతుంది అనేది. టుడే దే వాంట్ టు గో ఇన్ టు బిజినెస్, లెట్ దెమ్ గో. దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, లెట్ దెమ్ డూ. బట్ దానిలో నేను 100% నా సపోర్ట్ చేస్తాను. డెఫినెట్లీ ఐ విల్ నాట్ సే నువ్వు ఇదే చెయ్యి, నువ్వు అదే చేయొద్దు అని. నాకు మా పెద్ద అబ్బాయి, అంటే నా థాట్ ప్రాసెస్ లో వాడు ఇది చెయ్యాలి అని అనుకున్నాను. లేదమ్మా నేను ఇది చేస్తాను, ఓకే, నో ప్రాబ్లం. నాకు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలి అని ఏం లేదు. వాడు ఏదైనా హీ వాంట్స్ టు రోమ్ ద ఎంటైర్ వరల్డ్, గో ఎంజాయ్ చేసిరా, నేను ఐఎమ్ దేర్ ఫర్ యూ. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్వేస్ బై దర్ సైడ్, వాట్ ఎవర్ దే డూ. I love my kids. I know you love them to the core. Of course, every mother does. Does. And you are like a modern అమ్మవారు ఉంటారు కదా, అలా చేతులు అన్ని ఇలాగా అలా అనిపిస్తారు నాకు. సో for all the modern mothers who are trying to balance their work and then kids, your one suggestion. నేనేమంటానంటే, ఇప్పుడు మదర్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్తారు, దే వర్క్ హార్డ్, దే హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దర్ మైండ్. అంటే వర్క్ ప్లేస్లో బాస్ ఏదో అని ఉంటాడు, బట్ అవన్నీ యూ డోంట్ క్యారీ బ్యాక్ హోమ్. But it's not easy, madam. ఇట్స్ నాట్ వెరీ ఈజీ, బట్ యూ బ్యాలెన్స్ దట్. ఏమవుతుందంటే దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ కిడ్స్, వాళ్ళ కెరియర్. సో మనం పుట్టించినందుకు సార్థకత అని దేనిలో ఉంటుంది, వాళ్ళు ఎక్సెల్ అయినప్పుడు. ఇదంతా చిన్న చిన్నవి పేరెంట్స్ గొడవ పడ్డం వాళ్ళ ముందు అసలు చేయకూడదు. నీకు ఎంత టెన్షన్స్ ఉన్నా డోంట్ షో దట్ టెన్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఫైనాన్షియల్ గా కానీ, మెంటల్ బ్రేక్ డౌన్ కానీ ఏదున్నా కూడా, కిడ్స్ ఇస్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, విచ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ టు షేప్ అప్ దర్ ఫ్యూచర్, టు బిల్డ్ దర్ ఫ్యూచర్. బట్ వర్క్ లో లేట్ అవుతుంది మేడం, అండ్ కిడ్స్ ఇప్పుడు స్కూల్ నుంచి తొందరగానే వచ్చేస్తారు. ఇది ఒక రియల్ టైమ్ సినారియో, ఎవ్రీ మదర్ కి ఛాలెంజ్ కూడా. ఎంత పనోళ్ళు ఉన్నా, ఎంత వచ్చినా, ఇప్పుడు సింగిల్ గా ఎంతో కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. 100% స్పెండ్ చేయాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే టేక్ డౌన్ 1 hour ఫర్ దెమ్. కిడ్స్ లోన్లీగా ఉండి వాళ్ళు కిడ్స్ లోన్లీగా ఉండి చేయడం అనే దానికి, వై డోంట్ యూ గివ్ సమ్ క్రియేటివ్ ఐడియాస్ టు దెమ్? ఆ టైంలో ఆ లోన్లీనెస్ బ్రేక్ చేయడానికి పుట్ దెమ్ ఇన్ టు సమ్ యాక్టివిటీ ఆర్ గెట్ దెమ్ ట్యూషన్ డన్. By the time you come back, these are the things which, see, every day we cannot shape up ourselves also. See, single mother ఉన్నంటే earning is very important. ఆ రోజు మీటింగ్ ఉండొచ్చు, లేట్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. దానికి అండర్స్టాండింగ్ గా కిడ్స్ ని ఎలా ఆ రొటీన్ కి తగ్గట్టుగా మనం ఎలా రూట్ చేసుకోగలుగుతాం, ప్రీ ప్లాన్ గా ఉండి, ఫుడ్ దగ్గర కానీ, లేకపోతే యాక్టివిటీ దగ్గర కానీ, ఎలాగో. అంటే ఒక మేడ్ ఉన్నా కూడా మేడ్ కెనాట్ సఫైజ్, అంటే మదర్ ని ఎప్పుడు రిప్లేస్ చేయలేదు, రిప్లేస్ అస్సలు చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు ప్రీ ప్లాన్ థింగ్స్ వేర్ కిడ్స్ విల్ నాట్ గెట్ అఫెండెడ్. బట్ నాకు కూడా అంత ఈజీ కాదు. నేను ఒక్కొక్కసారి లేట్ వస్తాను, ఒక్కొక్కసారి తొందరగా వచ్చిన ఉన్నప్పుడు కిడ్స్ ఉండరు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద యాక్టివిటీ. ఒక్కొక్కసారి మనం రోజంతా చూడము, లేట్ వచ్చేసరికి పడుకుండిపోతారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. సో ఇదంతా మనం బ్యాలెన్స్ చేసుకుంటే వీకెండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో కిడ్స్ షుడ్ నాట్ ఫీల్ దట్ మై మదర్ ఇస్ జస్ట్ ఇగ్నోరింగ్ మీ ఆర్ మై ఫాదర్ ఇస్ ఇగ్నోరింగ్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ మన చేతిలో ఉండేవే. సో ఒక దగ్గర లేనప్పుడు వాళ్ళని కొంచెం యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తే
అట్లీస్ట్ ఆ లోన్లీనెస్ లేకపోతే వాళ్ళ ఫోన్లు చూడకుండా అట్లా ఉంటారు. ఫోన్లు వద్దన్న ఎవరు ఆగపట్లేదు ఇప్పుడు. కాస్త యాక్టివిటీ ఉంటే పక్కన పెడతారు కదా మేడం. అంతే, వాళ్ళు అంతే. పెట్టపోయినా సార్ పెట్టిస్తారు. ఆ. వెల్, టు కంక్లూడ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ విమెన్? ఐఎమ్ నాట్ టాకింగ్ ఇండియా అంతా, మన తెలుగు విమెన్ చాలా మనం ముందుకు వచ్చాం కంపారిటివ్లీ. లాస్ట్ ఒక డికేడ్ లో చూసుకుంటే 10 years లో. వాట్ డూ యూ థింక్? మీరు ఇంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ తో అసోసియేషన్ ఉంది, దే వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు యూ. మీ ఒపీనియన్ లో వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలుగు ఆంటర్ప్రెన్యూర్ విమెన్? 100% ఎవ్రీ ఇండివిజువల్ హౌస్ విల్ హ్యావ్ అన్ ఆంటర్ప్రినర్. ఎందుకు అంటే ఆన్లైన్ ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కూర్చొని సంపాదించే ఐడియాస్, ఇదర్ ట్యూషన్ ఆన్లైన్ అయిపోయిందా, యు ఆర్ సెల్లింగ్ క్లోత్స్ ఆన్లైన్, యు ఆర్ సెల్లింగ్ కాస్మెటిక్స్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. కుకింగ్ చేస్తూ వీడియోస్ పెడుతూ యు ఆర్ ఎర్నింగ్. సో ఎవ్రీ ఇండివిజువల్ ఉమెన్ షుడ్ బికమ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియలీ. దిస్ ఈస్ వాట్ మై సజెషన్ ఫర్ ఎవ్రీ ఉమెన్. యూ హ్యావ్ టు ఎర్న్. ఇంత అంత అని కాదు, కొలమానం లేదు, బట్ యూ విల్ బి సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీకు ఈరోజు చీర కొనాలంటే నువ్వు కొనుక్కో. వై షుడ్ యూ ఆస్క్ అదర్స్? అంటే అట్లా అని చెప్పి నేను హస్బెండ్ స్క్రాచ్ ఆఫ్ చేసేసి స్క్రేప్ ఆఫ్ చేయమని చెప్పట్లా. డిపెండ్ అవ్వద్దు అంటున్నారు. ఇండిపెండెంట్ ఏ సిచ్యువేషన్ వచ్చినా నువ్వు ఆ తట్టుకునే ధైర్యం. శక్తి, ధైర్యం, ఏ ఒడుదొడుగులు ఉంటాయి అవన్నిటికీ నేను ఎస్ ఐ విల్ బి దేర్, ఐ కెన్ బి దేర్ అనేదే ఉమెన్ ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ సింగిల్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సింగిల్ ఉన్నోళ్ళకి అంటే చాలా మంది నేను వద్దబ్బా అయిపోయింది, నేను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. నో, యూ నీడ్ అ కంపానియన్. వెదర్ ఇట్ ఈస్ అ ఫీమేల్ మేల్ అని నేను చెప్పను, బట్ కంపానియన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే ప్రతిదానికి ఇప్పుడు నువ్వు ఇంటికి రాగానే లోన్లీనెస్ అనేది ఉండదు. హూమ్ వుడ్ యూ డిస్కస్? ఒక చిన్న అంటే యూ విల్ అంటే నీ లావా నీ లోపల పేలిపోద్ది లోపల ఉండి. అలా కాకుండా యూ షుడ్ హ్యావ్ అ కంపానియన్. అండ్ ఆ కంపానియన్ ఏ ఏజ్ కి అనేది ఏం లేదు. 65 years కి ఉండొచ్చు, 75 years కి ఉండొచ్చు. నేను ఐ విల్ నాట్ అండర్లైన్ దాట్, బట్ కంపానియన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నేను ఎప్పుడు కూడా నేను 10 మంది చుట్టూ ఉండాలి అనుకునే మనిషిని నేను నేను. చూస్తాను మేడం, మీ ఫోటోలో మినిమం ఒక ఫ్రేమ్ తీసుకుంటే 10 members ఉంటారు. కంపల్సరీ. నేను కౌంట్ చేసా, అటు ఒక 5 కాదు, ఇటు 7 ఉంటారు, ఇటు కూడా 7 ఉంటారు. 10 పైనే కానీ తక్కువ అసలు ఉండరు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్స్ ఆర్ దట్ ఈస్ వాట్ వి ఎర్న్డ్ ఇన్ లైఫ్. హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్ అండ్ వీ నీడ్ పీపుల్, లేకపోతే తిక్కొచ్చేస్తుంది. అండ్ మీలాంటి ఆథెంటిక్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలో లక్ష్మణ అని కానీ ఇలా పేదవాడు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ am still waiting to have a video with your manufacturing unit. అండ్ మీ బాబు ధ్వని చూసి నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ మన వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బ్యూటీ పేషెంట్ కి కొంచెం నాకు 100%. So that is what Lucky Tech is building future. Future is in our hands. So let's see. మన జర్నీ మళ్ళీ లక్కీ టెక్ ఫ్యాక్టరీలో చూద్దాం. తప్పకుండా మేడం. సో అది ఈ రోజు ఇంటర్వ్యూ మన నీలిమ గారితో. అనుకున్నది అనుకున్నట్టు సాధించాలన్న శక్తి యుక్తి ఉన్నా చేయలేని వాళ్ళకి ఈవిడ ఒక సమయస్ఫూర్తితో ముందుకెళ్ళటానికి నాలాంటి ఎంతో మందికి సపోర్ట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. సో కామెంట్ల రూపంలో మీరు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇలాంటి స్త్రీ శక్తుల్ని మరింత మీకు దగ్గరగా చేరువగా తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. నేను ఉషశ్రీ. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.